హలో వెల్కమ్ టు అనదర్ లెక్చర్. ఈ రోజు మనం చక్కటి సాయిల్ సైన్స్ తో మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మొదలు పెడదాం. సో సాయిల్ సైన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ప్రైమరీ కంపోజిషన్ ఆఫ్ ఎర్త్స్ కోర్, ఇన్నర్ కోర్. ఎర్త్స్ ఇన్నర్ కోర్ ఏ విధంగా డివైడ్ అయిందో మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఒకటి ఫస్ట్ది క్రస్ట్, తర్వాత వచ్చేది మ్యాంటల్, ఆ తర్వాత వచ్చేది కోర్. ఈ కోర్ అనేది మెయిన్ కెమికల్ కాంపోజిషన్ ఐరన్, సాలిడ్ ఐరన్ అండ్ నికిల్. ఎందుకంటే కోర్ అనేది సాలిడ్ ఫామ్ లో ఉంటుందని చెప్పారు. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే కనుక సాలిడ్ ఐరన్ అండ్ నికిల్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది రాక్స్. igneous rocks are formed by cooling and solidification of magma or lava. నిజమే, igneous rocks అనేది ఎప్పుడూ కూడా solidification and cooling of magma ద్వారా అవుతాయి. Sedimentary rocks are primarily formed through metamorphism of existing rocks. కాదు, మెటమార్ఫిక్ రాక్స్ అనేది మెటమార్ఫిజం ఆఫ్ ఎగ్జిస్టింగ్ రాక్స్ వల్ల అవుతాయి. మెటమార్ఫిక్ రాక్స్ రిజల్ట్ ఫ్రమ్ ది ఆల్టరేషన్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్స్. వీడు ఆల్టరేషన్ అన్నాడు, మెటమార్ఫిజం అని కూడా అంటాడు. డ్యూ టు హీట్ అండ్ ప్రెషర్. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. గ్రానైట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెడిమెంటరీ రాక్. నో, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ igneous rock. Granite is an example of igneous rock. So this is also not right. So 1 and 3 only right. అందుకని ఇది ఆప్షన్. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జియోలాజికల్ ఫీచర్స్ విత్ ది డిస్క్రిప్షన్స్ ఏంటన్నది మ్యాచ్ ద ఫాలోయింగ్ చెప్పన్నాడు. ఫస్ట్ వచ్చేసరికి ఏ ఫోల్డ్. అసలు ఫోల్డ్ అంటే ఏంటి, జాయింట్ అంటే ఏంటి, ఫాల్ట్ అంటే ఏంటి, ఫోలియేషన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. మన ఎర్త్లోని రాక్స్ లేకపోతే సాయిల్స్ అనేవి లేయర్స్ కింద ఏర్పడి ఉంటాయి. ఓకే, ఫస్ట్ టాప్ ఇలా లేయర్ కింద, తర్వాత ఇంకో లేయరు, సపోజ్ అలా అలా ఫార్మ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే టెక్టానిక్ ప్లేట్స్ అనేవి మూమెంట్ కింద జరిగాయో ఈ లేయర్స్ కూడా జరుగుతాయి. జరిగినప్పుడు ఇంకో లేయర్తో కొలైడ్ అయినప్పుడు కంప్రెసివ్ ఫోర్స్ వల్ల ఈ స్ట్రైట్గా ఉన్న లేయర్స్ కాస్త బెండ్ అవుతాయి. ఓకే, వీటిని ఫోల్డ్స్ అంటారు. ఓకే, సో ఈ ఫోల్డ్స్ రకరకాలు. ఇలా పైకి బెండ్ అయితే దీన్ని యాంటిక్లైన్ అంటారు. ఒకవేళ అంటే ఫస్ట్ మెటీరియల్ ఏదైతే ఫార్మ్ అయిందో లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3, లేయర్ 4 అనుకుందాం. లేయర్ 1 పైకి లేస్తుంది, లేయర్ 2, లేయర్ 3, లేయర్ 4. ఓకే, అదే సింక్లైన్ అనుకోండి, లేయర్ 4 వచ్చేసరికి లోపల ఉంటుంది, లేయర్ 3, లేయర్ 2, లేయర్ 1. మీకు కరెక్ట్గా ఇంకొంచెం బాగా చూపిస్తాను. ఇది నేను కరెక్ట్గా చూపించలేదు. 1 minute. లేయర్ 4, లేయర్ 3, లేయర్ 2, లేయర్ 1 సింక్లైన్స్ అంటారు వీటిని. ఓకే, సో దీంట్లో వచ్చేసరికి ఏమైంది, యంగ్ది ఏదైతే ఉందో అది అడుక్కి వెళ్ళిపోయింది. ఓకే, యంగ్ విల్ బి ఎట్ ది కోర్. యాంటిక్లైన్ లో వచ్చేసరికి ఓల్డ్ విల్ బి ఎట్ ది కోర్, అంటే లాస్ట్ లో ఉంది కాబట్టి. ఓకే, సో ఇలా ఫోల్డ్స్ అనేది జాయిన్ అవుతాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక రాకు ఇంకో రాకు మధ్యన మూమెంట్ అనేది వచ్చిందనుకోండి చిన్నగాను, ఆ మూమెంట్ వల్ల ఏర్పడేదాన్ని ఆ లైన్ ఏదంటారంటే ఫాల్ట్ లైన్ అని అంటారు. ఒక రాక్ లేయరు ఇంకో రాక్ లేయర్కి మధ్యన మూమెంట్ అనేది చిన్నగా డిస్ప్లేస్మెంట్ అనేది జరిగి అవి కొంచెం స్లైడ్ అవడం ఏదైనా అయ్యిందనుకోండి, వాటిని ఫాల్ట్ లైన్ అని అంటారు. ఓకే, సో ఈ ఫాల్ట్ లైన్లో కూడా రకరకాలు ఉంటాయి. నార్మల్ ఫాల్ట్ లైన్, థ్రస్ట్ ఫాల్ట్ లైన్ అండ్ రివర్స్ ఫాల్ట్ లైన్. ఓకే, ఫాల్ట్ లైన్లో రకాలు నార్మల్ ఫాల్ట్ లైన్, థ్రస్ట్ ఫాల్ట్ లైన్, రివర్స్ ఫాల్ట్ లైన్. బెడ్డింగ్ ప్లేన్స్లోని 2 విభాగాలుగా విభజిస్తారు. ఫస్ట్ది వచ్చేసరికి ఫుట్ హిల్, ఇంకోటి వచ్చేసరికి బెడ్ ప్లేన్ని హ్యాంగింగ్ హిల్ అని అంటారు. హ్యాంగింగ్ హిల్. ఓకే,
ఈ ఫుట్ హిల్ ని సపోజ్ ఒక మనం ఒకటి మామూలుగా ఉంది, హ్యాంగింగ్ అంటే హ్యాంగింగ్ ఫ్రీగా హిల్ హిల్ అన్నట్టుగా, ఫుట్ హిల్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉన్నదని అంటారు, రైట్ సైడ్ ని హ్యాంగింగ్ హిల్ అంటారు అనుకోండి జస్ట్ ఒకసారి. ఎప్పుడైతే ఫుట్ హిల్ తో పోల్చుకుంటే హ్యాంగింగ్ హిల్ అనేది కిందకి జరిగిందో అది నార్మల్ ఫాల్ట్ అంటారు. నార్మల్ ఫాల్ట్. అదే మీకు ఈ రాక్ ప్లేన్ వచ్చేసరికి ఎప్పుడైతే ఫుట్ హిల్ అనేది హ్యాంగింగ్ హిల్ కన్నా తక్కువ ఉందో, ఓకే, ఇది తక్కువ ఇది పైకి, అది అప్పుడు రివర్స్ ఫాల్ట్ అంటారు. సో వీటిలో వచ్చేసరికి స్లోప్స్ అనేవి చాలా స్టీప్గా ఉంటాయి. ఏవైతే ఫాల్ట్ స్లోప్స్ ఉన్నాయో అవి చాలా స్టీప్గా ఉంటాయి, ఓకే. బట్ ఒకవేళ అదే స్లోప్ చాలా జెంటిల్గా ఉందనుకోండి, చాలా జెంటిల్ స్లోప్ ఉందనుకోండి, అలా జెంటిల్గా ఉంది స్లోప్ అనేది, జెంటిల్గా ఉండే స్లోపు దాంట్లో ఫుట్ హిల్ అనేది కిందకి వెళ్ళింది, హ్యాంగింగ్ హిల్ అనేది పైకి వెళ్ళింది అనుకోండి, దీన్నే థ్రస్ట్ ఫాల్ట్ అని కూడా అంటారు. సో థ్రస్ట్ ఫాల్ట్ అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ రివర్స్ ఫాల్ట్ బట్ ఆన్ ఏ జెంటిల్ స్లోప్. రివర్స్ ఫాల్ట్ ఆన్ ఏ జెంటిల్ స్లోప్, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా ఫాల్ట్, దీని గురించి ఫాల్ట్ ఇలాగా. నెక్స్ట్ వచ్చేసరికి జాయింట్. జాయింట్ ఏంటి, ఒక రాక్ ఉంది, ఇంకో రాక్ ఉంది, దాని మధ్యన ఒక డిస్ప్లేస్మెంట్ లేకుండా ఒక క్రాక్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది చూడండి, దాన్ని జాయింట్ అంటారు, ఓకే. నెక్స్ట్ ఫోలియేషన్ వచ్చేసరికి ఒక రాక్కి ఇంకో రాక్ ఉంటుంది, దానిపైన ఇంకో రాక్ ఉంటుంది, రాక్ 1, సారీ ఇది రాక్ 2, రాక్ 1, రాక్ 3. ఇవన్నీ కూడా ఇలా లేయర్స్ లాగా ఉంటాయి, ఫిక్స్ అయిపోయి బాండ్ అయిపోయి ఉంటాయి, ఓకే. లేకపోతే ఇంటర్మిక్స్ అయిపోయి కూడా ఉంటాయి. ఎలా అంటే సపోజ్ మీకు నీస్ అనే రాక్ చూసుకున్నారనుకోండి, నీస్ అనే రాక్లోని మొత్తం అంతా కూడా మీకు సమ్ చుట్టూ ఉన్న క్వార్ట్జో సిలికా ఉందనుకోండి చుట్టూ, దాని లోపల స్ట్రాల్ లాగా గ్రానైట్ చొచ్చుబడి ఉంటాయి, గ్రానైట్ ట్యూబ్స్ లాంటివి చొచ్చుబడి ఉంటాయి. సో దీన్ని కూడా ఫోలియేషన్ అని కూడా అంటారు. సో బేసిక్గా ఏంటంటే ఫోలియేషన్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెచింగ్ ఆఫ్ మినరల్స్, స్ట్రెచింగ్ ఆఫ్ మినరల్స్ ఇన్ ఏ రాక్. సో ఒక రాక్ను కట్ చేస్తే కనుక ఆ రాక్లో ఉండే మినరల్స్ అనేవి ఆ విధంగా స్ట్రెచ్ అయి ఉంటాయి, ఓకే. సో దాన్ని బట్టి ఇక్కడ చూసుకున్నాం. సో ఫస్ట్ ఏమన్నాడు, ఫోల్డ్ అంటే ఏంటి, ఫోల్డ్ అంటే ఏంటి, దీంట్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టయితే కనుక బెండింగ్ ఆఫ్ ది రాక్ లేయర్స్ డ్యూ టు స్ట్రెస్. సో ఏ అనేది డి, ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసరికి డి అంటే వీడు 4, ఏ అనేది 4, ఓకే. జాయింట్, జాయింట్ అంటే ఏంటి, ఏ ఫ్రాక్చర్ వితౌట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ జాయింట్, బి అనేది 3. ఫాల్ట్ అంటే ఏ ఫ్రాక్చర్ విచ్ దేర్ హ్యాస్ బీన్ డిస్ప్లేస్మెంట్, సి అనేది 1. ఫోలియేషన్, ఫోలియేషన్ ఈజ్ అలైన్మెంట్ ఆఫ్ మినరల్స్ ఇన్ మెటమార్ఫిక్ రాక్స్, డి. సో 4, 3, 1, 2 ఏది ఉంది, ఇది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి ఫోలియేషన్ ఈజ్ కామన్లీ అబ్జర్వ్డ్ ఇన్ ది మెటమార్ఫిక్ రాక్స్. నిజమే, సాధారణంగా మెటమార్ఫిక్ రాక్స్ అంటే ఏంటి, సెడిమెంటరీ రాక్స్ కానీ ఇగ్నియస్ రాక్స్ కానీ ఇంటెన్స్ హీట్ అండ్ ప్రెషర్కి లోనైనప్పుడు ఫార్మ్ అయ్యే వాటిని మెటమార్ఫిక్ రాక్స్ అంటారు. లైమ్ స్టోన్ అనేది సెడిమెంటరీ రాక్, అది ఇంటెన్స్ ప్రెషర్కి గురవడం వలన వచ్చేది మార్బుల్. సో మార్బుల్లోని ఇంకో రకాల మినరల్స్ కూడా ఒక్కోసారి చొచ్చుకొని ఉండడం వల్ల మనం మార్బుల్లోని ఆ షేప్స్ అనేవి, అంటే ఒక మార్బుల్ ఎప్పుడైనా రాయి చూసారనుకోండి, దాంట్లో బ్లాక్ స్ట్రైక్స్ అనేవి ఇలాగ లేయర్స్ కింద ఉంటూ ఉంటాయి, ఓకే.
సో అది దే ఆర్ రిజల్ట్ ఆఫ్ ఫోలియేషన్. అంటే ఇది సాధారణంగా మెజారిటీలో మెటమార్ఫిక్ రాక్స్ లో కనిపిస్తుంది. ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ లో కూడా ఒక్కోసారి కనిపిస్తూ ఉంటుంది, బట్ మెయిన్లీ ఇన్ మెటమార్ఫిక్. It results from the parallel arrangement of plate minerals under the direct pressure. నిజమే, both A and R are true and R is the correct explanation of A. Which of the following is not a primary type of rock? Igneous primary type, sedimentary primary type, metamorphic primary type. Igneous అంటే డైరెక్ట్ మ్యాగ్మా నుంచి కూల్ అయిపోతాయి. సెడిమెంటరీ వచ్చేసరికి లిథిఫికేషన్ అంటే సిమెంటిఫికేషన్ కానీ, లేకపోతే సెడిమెంటేషన్ కానీ, డిపాజిషన్ కానీ, ఎరోజన్ కానీ, వీటి వల్ల ఫార్మ్ అయ్యే రాక్స్ ని సెడిమెంటరీ రాక్స్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి శాండ్ స్టోన్ అనేది ఎగ్జాంపుల్. మెటమార్ఫిక్ రాక్స్ వచ్చేసరికి దే ఆర్ ది రాక్స్ విచ్ ఆర్ సబ్జెక్టెడ్ టు ఇంటెన్స్ హీట్ అండ్ ప్రెషర్ అండ్ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ టు సంథింగ్. సో దోస్ ఆర్ కాల్డ్ as మెటమార్ఫిక్ రాక్స్. మినరల్స్ వచ్చేసరికి ఇట్స్ ఎన్ ఇనార్గానిక్ థింగ్, దట్స్ ఆల్. ఇట్స్ నాట్ ఎ ప్రైమరీ టైప్ ఆఫ్ రాక్, ఇదేం ప్రైమరీ టైప్ కాదు. సో డి ఈస్ ది రైట్ ఆన్సర్ హియర్. ఓకే, ఏ క్లీనోమీటర్ కంపాస్ ఈస్ ప్రైమరీ యూజ్డ్ టు ఫీల్డ్ ఇన్ ద ఫీల్డ్ టు మెజర్ స్ట్రైక్ అండ్ డిప్ ఆఫ్ ది ప్లేన్స్. అసలు స్ట్రైక్ అంటే ఏంటి, డిప్ అంటే ఏంటి అని చూస్తున్నారు అనుకోండి. సపోజ్ ఒక మనిషి ఉన్నాడు, స్థలానికి వచ్చాడు, దానికి వచ్చాడు, అక్కడ చూస్తే ఒక కొండ వచ్చింది, దాని తర్వాత ఇంకోటి వచ్చి ఇంకో కొండ ఏదో వచ్చింది, అలాగుంది. సో అతను ఏం చేస్తాడు, ఈ టోపోగ్రఫీ అంతా కూడా మెజర్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడు క్లినోమీటర్ కంపాస్ ఉపయోగించుకుని ఏం చేస్తాడంటే, ముందర స్ట్రైక్ అంటే ఏంటి, ఏం లేదు, విత్ రిఫరెన్స్ టు మ్యాగ్నెటిక్ నార్త్, ఈ కొండ ఏ డైరెక్షన్ లో ఉంది అంటే ఆ కొండ మీద పెడతాడు. ఆ కొండ మీద రాక్ ఏ డైరెక్షన్ లో ఉంది అక్కడ. ఇప్పుడు ఈ కొండకి రాక్ ఇటువైపు ఒక రాక్ ఉంది, ఇటువైపు ఒక రాక్ ఉంది అని అనుకుందాం, ప్లేన్. అది ఎంత యాంగిల్లో ఉంది అన్నది డిప్. సో అలాగే దీన్ని కూడా మెజర్ చేస్తాడు. ఇది విత్ రెస్పెక్ట్ టు మ్యాగ్నెటిక్ నార్త్ ఏ విధంగా ఉంది. స్ట్రైక్ ఏంటి, డిప్ ఏంటి. సో స్ట్రైక్ అంటే చెప్పుకోండి విత్ రిఫరెన్స్ టు మ్యాగ్నెటిక్ నార్త్. స్ట్రైక్ అంటే. డిప్ వచ్చేసరికి యాంగిల్ ఆఫ్ బెడ్డింగ్ ప్లేన్. ఏదైతే రాక్ ప్లేన్స్ ఉంటాయో వాటి యాంగిల్ అనేది విత్ రెస్పెక్ట్ టు వర్టికల్ మెజర్ చేస్తాడు హారిజాంటల్ ప్లేన్ లోని. ఓకే, రాక్ యాంగిల్ ఆఫ్ బెడ్డింగ్ ప్లేన్స్. సో స్ట్రైక్ అండ్ డిప్ ఆన్సర్. Next, consider the following statement about minerals. Minerals are naturally organic, inorganic, occurring inorganic substances with a definite chemical composition. Correct? Quartz is composed of silicon dioxide. Absolutely correct. Say what? All minerals exhibit cleavage. No. కొన్ని minerals కి cleavage అనేది ఉండదు. Cleavage is a plane through which minerals can be cut. Cleavage is a plane through which minerals can be cut. ఓకే, సో అన్ని రకాల దానికి క్లీవేజ్ ఉండదు. కొన్ని వాటికి ఉంటుంది, కొన్ని వాటికి ఉండదు. నెక్స్ట్, మో స్కేల్ ఆఫ్ మెజర్మెంట్ మెజర్స్ ది మినరల్ హార్డ్నెస్. నిజమే, 1 to 10 ఉంటుంది. 10 అంటే పెద్ద హార్డెస్ట్ అని డైమండ్ తో పోలుస్తారు. 1 వచ్చేసరికి టాల్క్ మెటీరియల్ తో పోలుస్తారు. చాలా ఇలా సున్నితంగా గోరు పెట్టి గీతే మొత్తం గిరిగిపోతుంది. సో దీంట్లో ఏవేవి కరెక్ట్ అంటే కనుక 1 to 4 ఆర్ ది రైట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మ్యాచ్ ది ఫాలోయింగ్ ద టైప్ ఆఫ్ ఫాల్ట్స్ విత్ దర్ క్యారెక్టరిస్టిక్స్. నార్మల్ ఫాల్ట్ అంటే ఏంటి, రివర్స్ ఫాల్ట్, స్ట్రైప్ ఫాల్ట్, థ్రస్ట్ ఫాల్ట్. ఇవన్నీ మీకు ఇప్పుడే చెప్పాను నేను. నార్మల్ ఫాల్ట్ ఎప్పుడన్నా రెండు ప్లేన్స్ ని మీరు రెండు రాక్స్ ని గుర్తు తెచ్చుకోండి, ఫుట్ హిల్, హ్యాంగింగ్ హిల్ అని. సో ఈ ఫుట్ హిల్ దగ్గర ఫుట్ హిల్ తో పోల్చుకుంటే హ్యాంగింగ్ హిల్ కిందకి దిగితే దాన్ని నార్మల్ ఫాల్ట్ అంటారు. అదే ఫుట్ హిల్ తో పోల్చుకుంటే హ్యాంగింగ్ హిల్ పైకి వెళ్తే రివర్స్ ఫాల్ట్ అంటారు. ఆ ఫుట్ హిల్ హ్యాంగింగ్ హిల్ మధ్యన జరిగిన రివర్స్ ఫాల్ట్ ఒకవేళ జెంటిల్ గా జరిగిన స్లోప్ మీద జరిగింది అనుకోండి, అది థ్రస్ట్ ఫాల్ట్ అంటారు. సో ఇక్కడ చూద్దాం, నార్మల్ ఫాల్ట్ అంటే ఏంటి. ఏ, ద హారిజాంటల్ మూవ్మెంట్ అలాంగ్ ద ఫాల్, ఇది హ్యాంగింగ్ వాల్, ఫుట్ వాల్ లేదా హ్యాంగింగ్ వాల్. ఫుట్ హిల్ అన్నాను, ఫుట్ వాల్ అన్నాను, బోత్ ఆర్ సేమ్. హ్యాంగింగ్ వాల్ మూవ్స్ అప్ రిలేటివ్ టు ద ఫుట్ వాల్, అంటే ఇది రివర్స్ దికి సంబంధించి. సో బి రివర్స్ ఫాల్ట్ కి సంబంధించి 2. ఓకే,
అండ్ నార్మల్ ఫాల్ట్ వచ్చేసరికి హ్యాంగింగ్ వాల్ మూవ్స్ డౌన్ రిలేటివ్ టు ది ఫుట్ వాల్. సో 4 ఏ అనేది. స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అంటే ఏంటిది? ఇట్స్ నథింగ్ బట్ హారిజాంటల్ మూవ్మెంట్ అలాంగ్ ది ఫుట్ ప్లేన్. ఓకే, నెక్స్ట్ డి వచ్చేసరికి ఏంటి? థ్రస్ట్ ఫాల్ట్. థ్రస్ట్ ఫాల్ట్ వచ్చేసరికి ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ రివర్స్ ఫాల్ట్ ఓన్లీ బట్ ఆన్ జెంటిల్ స్లోప్. ఓకే, సో దాన్ని బట్టి ఏం చెప్తాం ఇక్కడ? లో యాంగిల్ రివర్స్ ఫాల్ట్. సో 4 to 1 3 ఆర్ ది రైట్ ఆన్సర్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1 ఇది, 2 ఇది, 3 ఇది, 4 ఇది. ఓకే, నెక్స్ట్ వన్. లీనియేషన్ ఇన్ రాక్స్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ tectonic transport. Lineation is nothing but alignment of minerals which is also called as the foliation. So lineation anna foliation anna similar, but there is a minor difference which I will explain in the later videos. It is formed by the alignment of elongated minerals during deformation. Nizma. Both A and R are true and R is the correct explanation of A. Which of the following is not a method of field identification of soil types? Texture by feel correct, color observation correct, seismic pH testing with litmus correct, but measuring seismic waves అనేది కాదు. సో ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. దిస్ ఈజ్ నాట్ రైట్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సాయిల్ టైప్స్ అంటే measuring seismic waves is not a method of field identification of the soil types. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోని. చాలా మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి తప్పకుండా. ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వనట్టే అయిపోయినట్టయితే కనుక థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.